హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సిబిటి యొక్క ఆన్సర్ కి అనేది అఫీషియల్ గా వీళ్ళ వెబ్సైట్ లోనే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు my channel. This is Naresh Edidia. ఇది ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వ్యూ ఆన్సర్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఏ గ్రూప్ టు వ్యూ ఆన్సర్ షీట్ అని మనకు గ్రూప్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర పీపుల్, సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేశారో వాళ్ళు గ్రూప్ ఏ కిందకి వస్తారనమాట. దీని మీద క్లిక్ చేయండి. వ్యూ ఆన్సర్ షీట్ అని చెప్పేసి మనకు రోల్ నంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్, అలానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ యొక్క బ్యాచ్ ఏంటి అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని. మార్నింగ్ బ్యాచ్ అయితే బ్యాచ్ 1 అని చెప్పేసి, ఆఫ్టర్నూన్ అయితే బ్యాచ్ 2 అని, ఈవినింగ్ అయితే బ్యాచ్ 3 అని మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది ఇది కేస్ సెన్సిటివ్ అన్నమాట. ఇక్కడ మీరు రోల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేకుంటే మీకు ఈ బ్యాచ్ అనేది ఓపెన్ కాదనమాట. ఇక్కడ వీళ్ళు ఏ ఫార్మాట్ లో మెన్షన్ చేశారో ఆ ఫార్మాట్ లోనే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది రోల్ నంబర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నంబర్ అలానే సీక్వెన్స్ నంబర్ అయితే కాదు. మీ రోల్ నంబరు మీ హాల్ టికెట్ లో మీ ఫోటో పైననే వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయండి, ఇక్కడ స్లాష్ ఉంటే స్లాష్ ఎంటర్ చేయండి, ఇక్కడ నంబర్ ఉంటే నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కాదు, పైన మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేసిన వెంటనే ముందుగా మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు మంత్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా అది యాస్టీస్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అటెంప్టెడ్ క్వశ్చన్ అని కనిపిస్తుంది కదా, మీరు రాసిన క్వశ్చన్ పేపర్ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి ప్రకారం డౌన్లోడ్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ నంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బుక్ మార్క్ చేశారా లేదా అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇచ్చిండేది వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ గా మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది కదా, అంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్స్ అనమాట. ఈ 3 ఆన్సర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. 4వ ఆన్సర్ కూడా కరెక్ట్ గా ఉంది. ఇక్కడ 5వ ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అనమాట, కానీ అతడు ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్లూ అనేది అతను సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్ అనేది వాళ్ళు ఇచ్చింది. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఏదైతే గ్రీన్ అలానే బ్లూ రెండు మ్యాచ్ అయినట్లయితే మీరు దాన్ని కరెక్ట్ గా మీరు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని అటెండ్ చేయలేనట్లయితే దాన్ని మీరు కౌంట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది 1/3. అంటే మీరు 3 తప్పులు చేస్తే కరెక్ట్ అయిన మార్క్స్ నుంచి ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారంటే దాంట్లో 3 తప్పు అయితే మీకు ఎటువంటి మార్క్స్ అనేది రాదు ఫ్రెండ్స్. 3 తప్పు అయిన దానికి కరెక్ట్ అయిన దాని నుంచి ఒక మార్క్ అనేది తీసేస్తారు కాబట్టి మీకు 0 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని ఫైనల్ వరకు క్యాల్కులేట్ చేసుకొని దాని నుంచి నెగిటివ్ మార్కింగ్ తీసేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు ఫైనల్ గా క్యాల్కులేట్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జెక్షన్స్ ఏ విధంగా రైజ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏ క్వశ్చన్ కి అయితే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నంబర్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఇక్కడ యాడ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇంకొక అబ్జెక్షన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ అబ్జెక్షన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు మీకు ఇంకొక అబ్జెక్షన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అది రాంగ్ ఆన్సర్ గా మీరు పరిగణిస్తున్నారా, లేదా రాంగ్ క్వశ్చన్ ఇచ్చారా, లేదా మల్టిపుల్ ఆన్సర్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా, లేదా అదర్ ఏమైనా ఉంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అబ్జెక్షన్ చేసిన తర్వాత పేమెంట్ చేసేస్తే మీరు దాన్ని ఎడిట్ అనేది చేసుకోలేరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అబ్జెక్షన్స్ కి మనం 50 రూపీస్ ప్లస్ బ్యాంక్ చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్పిఎఫ్ ఇచ్చిన ఆన్సర్ కి అంటే గ్రీన్ కలర్ లో మెన్షన్ చేసింది తప్పు ఉంది, మీరు బ్లూ కలర్ లో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే కరెక్ట్
కరెక్ట్ ఉంది లేదా మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీదే కరెక్ట్ అనే కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీ అబ్జెక్షన్ అనేది కరెక్ట్ గా అయినట్లయితే మీ 50 రూపీస్ మీకు రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో దానికే మీకు 50 రూపీస్ రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్ చేస్తారో అన్ని 50 రూపీస్ అనేది క్యాల్కులేట్ చేసి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం 2 అబ్జెక్షన్స్ ట్యాబ్స్ మాత్రమే ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ 100 రూపీస్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఎన్నైతే అబ్జెక్ట్ చేస్తారో అంత అమౌంట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంటూ 50 రూపీస్ అనేది వాళ్ళు వేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ అయితే 150 రూపీస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు అబ్జెక్ట్ చేసింది కరెక్ట్ కానట్లయితే మీకు ఎటువంటి మనీ అనేది రీఫండ్ రాదు ఫ్రెండ్స్. అందుకని మీరు అబ్జెక్షన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అబ్జెక్షన్ అనేది చేయండి. ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. దేని మీద అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారో దాని యొక్క సబ్జెక్ట్ అలానే కామెంట్ అనేది ఇక్కడ టైప్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కామెంట్ కూడా ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు అక్కడ కింద పేమెంట్ అనేది చూపించింది కదా, ఫర్దర్ గా మీరు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి సంబంధించిన ఆన్సర్ కీ పేపర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ ని మనం ఏ విధంగా రైజ్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.